అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బాదుషాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండిని జల్లెడతో జల్లించుకోవాలి. ఈ గోధుమ పిండితో బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా జల్లించిన గోధుమ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని సెమీ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. పెరుగు క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి తక్కువ వాటర్ పడతాయి. గోధుమ పిండి 2 గ్లాసుల కొలత ఈ విధంగా తీసుకున్నాము. అదేవిధంగా ఆ గ్లాస్తోని 2 గ్లాసుల పంచదార, 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారను బాగా కరిగేలాగా చూసుకోవాలి. చూడండి ఒకసారి గోధుమ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్న పిండితో బాదుషాలు తయారు చేస్తే జ్యూసీగా గుల్లగా వస్తాయి. ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత గోధుమ పిండి, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం అనేది గులాబ్ జామ్ పాకంకి ఎలా పడతామో బాదుషాకు కూడా అలా సరిపోతుంది. తీగ పాకం రాకుండా కొంచెం స్టిక్కీగా ఉంటే పాకాన్ని స్టవ్ వెలిగించుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బాదుషాని వేసుకుంటూ లో ఫ్లేమ్లో బాగా బాదుషాలను వేయించుకోవాలి. బాదుషాని 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మిగతా బాదుషాలు వేసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి. మొదట వేసిన బాదుషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదుషాలన్నీ వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాదుషాలు ఒకవైపు బాగా నానిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి బాదుషాలు పాకంలో తేలి ఎంత మృదువుగా గుల్లగా ఉన్నాయో. సుమారు 25 దాకా నాకు బాదుషాలు అయ్యాయండి. ఇలా ఆరోగ్యకరంగా ఇంట్లో గోధుమ పిండితో బాదుషాలు తయారు చేసుకొని రుచిని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.